సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియో. ఇక్కడ ఏం చేస్తున్నారు, కశ్మీర్కి వెళ్ళిపోనంటూ పాకిస్తాన్ ఆర్మీకి వార్నింగ్ ఇస్తోంది. పాకిస్తాన్ ఆర్మీకి అక్కడ పాకిస్తాన్ ఆర్మీకి చెప్పడం జరుగుతుంది అక్కడ పోలీసులు. సో ఈ నేపథ్యంలో ఒకసారి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒకసారి వీడియోని చూసే ప్రయత్నం చేద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడగురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడగురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకసారి పాకిస్తాన్ ఆర్మీకి అక్కడ పోలీసులకు మధ్య ఎటువంటి వాగ్వాదం జరుగుతుందో చూద్దాం. दिमाग खराब है आपका। उधर कश्मीर पे जाओ ना, कश्मीर पे जाओ ना, कुछ भी नहीं कर सकते हो। कश्मीर पे जाओ ना, इधर क्या कर रहे हो? आपका जर्नल भी आ जाए फिर भी कुछ नहीं कर सकते हो। अगर वो डॉलर जर्नल भी आ जाए फिर भी वो कुछ नहीं करेगा। जर्नल भी हम आपकी बूट की नोक पे रखते हैं। बकवास करते हो, बंदूक नीचे करो। यहाँ लड़की खड़ी है, ये लड़की मोरत पुलिस है, याद रखो। ये लड़की आपकी बहादुरी का पता है। यहाँ पर लड़की खड़ी है, लड़की नहीं खड़ी। ఒక్కసారి ఆ కాన్వర్సేషన్ మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఆ కాన్వర్సేషన్ చాలా హీటెడ్ కాన్వర్సేషన్. ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించి మీరు చూస్తే పైన ఉన్న పోలీస్ కింద ఉన్న ఆర్మీతో గొడవ పడుతున్నాడు. ఒక పోలీస్ స్టేషన్కి సంబంధించి ఒక పోలీస్ స్టేషన్ దగ్గరికి ఆర్మీ కాన్వాయ్ చేరుకున్న తర్వాత ఆర్మీకి అక్కడ పోలీస్కి మధ్య మరి ముఖ్యంగా తుపాకీ పట్టుకుని ఉన్నాడు ఆ పోలీసుకి కింద ఉన్న ఆర్మీకి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎక్కడేం చేస్తున్నారు, కశ్మీర్ చెల్లేజం అనే అర్థం వచ్చేలా మాట్లాడుతున్న సందర్భం. ఇంకా ఏమన్నారు వాళ్ళు అనేది ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. దిమాగ్ ఖరాబ్ హై క్యా, ఒకసారి విశ్వాస్ చూద్దాం. ఒకసారి విశ్వాస్ చూసే ప్రయత్నం చేస్తే దిమాగ్ ఖరాబ్ హై, ఉధర్ కశ్మీర్ भेजो, इधर क्या कर रहे हो, आपका जनरल भी आ जाए फिर भी कुछ नहीं कर सकते हो. అంటే అర్థం ఏంటంటే కనుక మీకు ఏమైనా బుర్ర పిచ్చెక్కిందా, ఇక్కడికి ఎందుకు వచ్చారు, కశ్మీర్ వెళ్ళండి అంటూ అక్కడ ఝలకిస్తూనే ఇక్కడేం చేస్తున్నారు, మీ జనరల్ ఎక్కడికి వచ్చినా సరే ఏం చేయలేడు అంటూ చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి. దీంతో పాటు ఆ కాన్వర్సేషన్ హైటెడ్ కాన్వర్సేషన్ కంటిన్యూ అయింది. ఇప్పుడు నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి ఏం చేయబోతోంది, ఎందుకంటే ఆసిఫ్ మునీర్ ఏడి ఎక్కడ కనిపించట్లేదు. ఏదో డైలాగులు వేసేస్తాడు, ఏకంగా సినిమా డైలాగులే కొంచెం బాగుంటాయేమో, దారుణమైన డైలాగ్స్. ఇన్ఫ్యాక్ట్ పిచ్చి ప్రలాపన పేలాడు. ఇప్పుడు అతగాడు చేసిన తప్పుకి, అతగాడు చేసిన ఆ ఇష్యూస్కి పాకిస్తాన్ భరించాల్సి వస్తోంది. పాకిస్తాన్ ఇప్పుడు బలైపోతోంది. ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. ఒకసారి రామ్దాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రామ్దాస్, ప్రస్తుతం అక్కడ అంతర్యుద్ధం ప్రారంభమైంది అనడానికి ఇది కేవలం ఒక చిన్న మచ్చుక మాత్రమే. ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయో అక్కడ? మీరు ఆ కన్వర్జేషన్ వినే ఉంటారు. లక్కీ మార్వాత్ అనే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లో ఆ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో అక్కడికి ఆర్మీ స్టేషన్ లోకి రావడానికి ప్రయత్నిస్తే అక్కడ స్థానికంగా పోలీసులు అడ్డుకున్నారు. మీరు ఇక్కడ ఎందుకు వస్తున్నారు, మీరు ఇక్కడేం పీకుతున్నారు, కాశ్మీర్ లో వెళ్ళాలి కదా, మీరు అక్కడ కదా చేయాల్సిన పని అన్నారు. డైరెక్ట్ గానే అన్నారు. ఇంకొక అతను పైనుంచి తుపాకీ ఎక్కుపెట్టాడు, చూడండి అతనే తిడుతున్నాడు ఇలాగా. తుపాకీ ఎక్కుపెట్టి పైనుంచి ఆ మాటలు అంటున్నాడు. మీరు కాదు, మీ జనరల్ వచ్చినా ఏం పీకలేరు, మీ జనరల్ వచ్చినా మీ జనరల్ ని, మీ కమాండర్ ని మా బూట్ల కింద తొక్కు పడేస్తామన్నారు, మా బూట్లతో సమానం అన్నారు. సో ఈ డైలాగులన్నీ మనం అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే అక్కడ అంతర్గత పాకిస్తాన్ లో దేశ అంతర్గత పరిస్థితి ఏ రకంగా ఉందో మనకు అర్థం పడుతుంది. ఈ వీడియో చాలా స్పష్టంగా ఉంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లో జరిగిన పరిస్థితి. ఇప్పటికే అక్కడ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ, అలాగే BLE బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, అలాగే ఇస్లామిక్ స్టేట్ ఖోరసాన్ ISK, సో ఇలాంటి సంస్థలున్నాయి. దాంతో పాటు తాలిబాన్ ఉంది. ఇలాంటి తీవ్రవాద సంస్థలతో గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ GTI లో దాదాపు 2024లో 45% మరణాలు టెర్రరిస్టుల వల్లే పాకిస్తాన్ లో ఉన్నాయనేది ఒక వార్షిక నివేదిక, అది ప్రపంచవ్యాప్తంగా వెలువరించింది. సో రకంగా పాకిస్తాన్ లో ఎంతటి తీవ్రవాదం ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ లోనే ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ దేశ అంతర్గత భద్రత కూడా అలాగే ఉంది. ఏకంగా అక్కడ లోకల్ పోలీస్ కి, ఆ రాష్ట్రాల మధ్య ఉన్న పోలీసులకి, ఆర్మీకి మధ్య ఎలాంటి సంబంధాలను మనకి ఈ వీడియోనే అర్థం పడుతుంది. అంటే ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇప్పుడు ఉన్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇప్పుడు చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ముఖ్యంగా ఆర్మీ చీఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే అసలు ఈ పరిస్థితి దాపురించింది అనేది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా ఆర్మీ చీఫ్ వైఖరి వల్లే
ఈ పరిస్థితి వచ్చిందని పాకిస్తాన్ కూడా గ్రహించిన పరిస్థితి కనబడుతుంది. ఉగ్రదాడికి సంబంధించిన భయంకరమైన వివరాలు అక్కడ ప్రజల మనసాక్షికి ఎప్పుడైతే తెలిసాయో ఏప్రిల్ 25న శుక్రవారం నాడు పాకిస్తాన్ లో ఒక వార్ స్టార్ట్ అయింది సోషల్ మీడియాలో. హ్యాష్ వార్, #రిజైన్ అసీం మునీర్, #పాకిస్తాన్ అండర్ మిలిటరీ ఫ్యాసిజం, అన్డిక్లేర్డ్ మార్షల్లా, బాయ్కాట్ ఫౌజీ దందా, ఇలాంటి హ్యాష్ ట్యాగ్లతో పూర్తిగా అక్కడ వార్ కొనసాగిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ సైన్యాధిపతి ఎక్కడున్నాడో తెలియదు. పాకిస్తాన్ సైన్యాధిపతి భార్య పిల్లలతో విదేశాలకు పారిపోయాడా, లేదంటే రావల్పిండిలో ఎక్కడైనా బంకర్ లో తలదాచుకున్నాడా, ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్న. అది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఒకటే కాదు, మిగతా ఆర్మీ అధికారులంతా కూడా బ్రిటన్ కి అలాగే న్యూ జెర్సీకి, అంటే బ్రిటన్ యుఎస్ కి ప్రత్యేక విమానాల్లో ఫ్యామిలీస్ ని పంపించుకున్నారు సురక్షితంగా అనేది ఒక విమర్శ ప్రస్తుతం పాకిస్తాన్ వ్యాప్తంగా సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ. సో ఆ రకంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పైనటువంటి వ్యతిరేకత ఇప్పుడు ప్రజల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదే వ్యతిరేకత ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసుల్లో కూడా, అంటే లా అండ్ ఆర్డర్ చూసే సివిల్ పోలీసులో కూడా అదే పరిస్థితి. ముఖ్యంగా ఇవాళ పాకిస్తాన్ కి ఈ పరిస్థితి రావడానికి అంటే వారానికి ముందే ఆయన ఎప్పుడైతే ఎన్ఆర్ఐ మీటింగ్ లో, పాకిస్తాన్ ఎన్ఆర్ఐస్ తో కలిసినటువంటి ఒక మీటింగ్ లో ఎప్పుడైతే అసీం మునీర్ ఈ వ్యాఖ్యలు చేశాడో, రెచ్చగొట్టే ఉద్దేశపూర్తి ప్రసంగం చేశాడో, అప్పుడే ఈ పహల్గామ్ దాడులకు బీజం పడింది అనేది అక్కడ పాకిస్తాన్లకు అర్థమైంది. ఇక్కడ మనకు చాలా సుస్పష్టం. సో ఆ రకంగా పాకిస్తాన్ ఆర్మీపై వెల్లువెత్తున్న నిరసనకి ఈ వీడియో మనకు అర్థం పడుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా పాకిస్తాన్ అంతర్గత భద్రతకు సంబంధించి మరొకసారి ఈ వీడియో మనకు తెలియజెప్తుంది. సో ఓవరాల్ గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ సంబంధించి ముఖ్యంగా ఆసిఫ్ మునీర్ గురించి ఒక పెంటగాన్ ఆఫీసర్ ఒక వ్యాఖ్య కూడా చేశాడు. ముఖ్యంగా ఆయన భారత్ సహా ప్రపంచం అంతా కూడా తీవ్రంగా ఈ దాడికి సంబంధించి ఖండిస్తున్న నేపథ్యంలో మైకెల్ రూబిన్, పెంటగాన్ ఎక్స్ ఆఫీసర్ అని చెప్పాడు. అసలు అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ అలాగే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇద్దరికి పెద్ద తేడా లేదు. కాకపోతే బిన్ లాడెన్ అప్పుడు కలుగులో దాక్కున్నాడు, ఇప్పుడు మునీర్ ప్యాలెస్ లో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయన ఈ వ్యాఖ్య చేసిన తర్వాత ఇప్పుడు మునీర్ కూడా కలుగులోని దాక్కున్నాడు ఎక్కడో కనబడకుండా. సో ఇలాంటి సిచ్యువేషన్, అంటే ఎందుకు ఈ ఉదాహరణలు అని చెప్పుకోవాల్సి వస్తుందంటే పాకిస్తాన్ లో ఆ దేశంలో అంతర్గత భద్రత ఏ రకంగా ఉందో మనకి ఇది కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. సో ఇప్పుడు ఆ వీడియో అయితే వైరల్ అవుతుంది. సచిన్, ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా ఖైబర్ పఖ్తువా స్టేట్ లో జరిగిన ఘటన అది, దానికి సంబంధించిన ఆడియో కూడా మనకు చాలా క్లియర్ గా ఉంది. ఇదేదో కల్పితం కూడా అనుకోలేము. క్లియర్ గా మీరు కాశ్మీర్ లో ఉండాల్సింది కదా, ఇక్కడేం చేస్తున్నారు, మీ జనరల్ వచ్చినా మీ ఎవరు వచ్చి చెప్పినా వినం, మేము ఆయన కూడా మా బూట్ల కింద తొక్కేస్తాం, మాకు అంతో సమానం అంటూ చెప్తున్న పరిస్థితి. సో ఆ రకంగా అంటే ఎన్ని నాటకాలు ఆడినా పాకిస్తాన్ వక్రబుద్ధి మనకి ఇక్కడ అందరికీ తెలిసిపోతుంది. పహల్గామ్ దాడికి అంటే అమెరికన్ అధికారి కూడా అదే అన్నాడు, మనం ఏం చెప్పాలి, పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి, మునీర్ ను అంతర్జాతీయ టెర్రరిస్ట్ గా ప్రకటించాలంటూ మైకెల్ రూబిన్ చెప్పిన అంశాన్ని మనం ఇక్కడ మళ్ళీ కోట్ చేస్తున్నాను. సో ఆ రకంగా ఇప్పుడు ఇందాక మనం చూసిన వీడియో కంప్లీట్ గా పాకిస్తాన్ దేశ అంతర్గత పరిస్థితి ఏ రకంగా ఉందో మనకు అర్థం పడుతుంది. ఇప్పుడైతే ఈ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అన్ని రకాలుగా మనదే పై చేయి. రైట్ రామ్దాస్, మొత్తంగా అయితే మాత్రం పాకిస్తాన్ లో అంతర్యుద్ధం మొదలైందా? పాకిస్తాన్ ఆర్మీ వర్సెస్ పోలీసులుగా అక్కడ మారుతోందా? ఈ వీడియో చూస్తే అటువంటి మాట వినిపిస్తోంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు తీవ్రమైన సంక్షోభాన్ని తీవ్రమైన సంక్షోభాన్ని చవి చూస్తోంది పాకిస్తాన్. ఇటు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పాకిస్తాన్ ఆర్మీకి అలాగే పోలీసులకు మధ్య జరిగిన ఆ యుద్ధం అనేది. ఇక్కడ ఏం చేస్తున్నారు, కాశ్మీర్ వెళ్లాలంటూ పాక్ ఆర్మీకి వార్నింగ్ ఇస్తున్నారు పాకిస్తాన్ పోలీసులు అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో.